పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన మమతా బెనర్జీ ప్రతిపక్ష పార్టీ నేతల అందరినీ కలవడానికి షెడ్యూల్ ఖరారైంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మమతా బెనర్జీ ఢిల్లీ టూర్కు ఒకరోజు ముందు ఆమెను తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఎంపీలు ఎన్నుకోవడం. దీని ద్వారా మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారా? బీజేపీయేతర పార్టీలతో ఆమె భేటీ అవుతుండడం అందుకేనా? ప్రధాని పదవే మమతా నెక్స్ట్ టార్గెటా? అసలు దీది వ్యూహం ఏంటి? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సాదాసీదా జీవితం గడిపే ఈ ఫైర్ బ్రాండ్ దేశ రాజకీయాల్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకోగలిగారు. మొన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డిన వరుసగా మూడోసారి ఆ రాష్ట్ర పగ్గాలు చేపట్టి తానేంటూ నిరూపించుకున్నారు. దాంతో ఆమె ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ అవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రధానిగా రెండోసారి ఎన్నికైన మోదీ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కనిపిస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని ఆయనకు మైనస్గా మారుతున్నాయని చెప్పక తప్పదు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షానికి ప్రతినిధి అయిన రాహుల్ కీలక సమయాల్లో కీలకమైన బాధ్యతల నుంచి తప్పుకుని పారిపోతూ సొంత పార్టీ వారికి అర్థం కాకుండా తయారయ్యారు. ఇలాంటి తరుణంలో మోదీ వర్సెస్ మమతా అన్నట్లు జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించి హ్యాట్రిక్ కొట్టారు బెంగాల్ దీదీ. దాంతో మోదీకి ప్రత్యామ్నాయం మమతాని అన్న భావన అందరిలో ఏర్పడింది. దానికి తగ్గట్టే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీ ఇక తన దృష్టి అంతా ఢిల్లీపైనే అని స్వయంగా ప్రకటించారు. ఆ క్రమంలో మూడోసారి బెంగాల్ సీఎం అయిన మమత మొదటిసారి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. రాజకీయ లక్ష్యాలతో ఢిల్లీ చేరిన ఆమె బిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో మంతనాలు సాగించారు. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితర విపక్ష నేతలను కలిసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పనిలో పనిగా ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. బీజేపీయేతర పక్షాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకున్న దీదీ అందుకు తగ్గట్టే యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నారు. ఎన్డీఏ వ్యతిరేక పక్షాల ఐక్యత స్వతహాగానే రూపుదిద్దుకుంటుందని, ఈ ఐక్యతను దేశమే నడిపిస్తుందని మమత అంటున్నారు. ఒకవైపు ఆ పనిలో ఉంటూనే మోదీని ఇరుకున పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ ఫైర్ బ్రాండ్. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్ స్పైవేర్ వివాదంపై మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు ద్విసభ్య కమిషన్ను నియమించారు. ఆమె ఢిల్లీకి బయలుదేరే ముందు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్పై కేంద్ర ప్రభుత్వంలో స్పందన లేనందున తామే విచారణ కమిషన్ను నియమించినట్లు పేర్కొన్నారు. చట్టం ప్రకారం ఏ అంశంపైనైనా కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను నియమిస్తే అదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ను నియమించేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం కేంద్ర కమిషన్ విచారణ జరిపినంత కాలం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ కూడా తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా విచారణ కమిషన్ను నియమిస్తే
అదే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరో కమిషన్ను నియమించేందుకు అవకాశం ఉండదు. అయితే ఆ రాష్ట్రంతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో విచారణ జరపాలని నిర్ణయిస్తే మాత్రం కేంద్రం మరో కమిషన్ను నియమించవచ్చు. దీనిని ఆధారంగా చేసుకుని మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను నియమించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ పరిస్థితి మోదీ సర్కారుని డిఫెన్స్లో పడేసేదే అంటున్నారు. అయితే వామపక్షాల నేతలను మినహా మిగతా ప్రతిపక్షాల నేతలందరినీ కలుసుకోనున్న మమతా బెనర్జీ తన మనసులో ఏముందో మాత్రం చెప్పడం లేదు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే మమతా బెనర్జీ లక్ష్యమని చెబుతున్న ఆమె పార్టీ నేతలు ఆమెను కాబోయే ప్రధానిగా కూడా ప్రాజెక్ట్ చేస్తున్నారు. 2014లో 31% ఓట్లతో 2019లో 36% ఓట్లతో మాత్రమే కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న బీజేపీని గద్దెదించడం అంత కష్టమేమీ కాదన్నది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాదన. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వాదన కూడా ఇదే. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం సులభమేనని చెబుతున్న ప్రశాంత్ కిషోర్ వాదనతో మమతా బెనర్జీ గొంతు కలిపారు. బెంగాల్లో తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ను ఢిల్లీకి పంపి ప్రతిపక్షాలను ఏకం చేసే టార్గెట్ను మమత ఆయనకు అప్పగించారట. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలతో పలుసార్లు భేటీ అయ్యారట. పెగాసస్ గూఢచర్యంపై మాజీ న్యాయమూర్తులతో రాష్ట్ర స్థాయి విచారణ కమిటీని నియమించి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు మమత. పార్లమెంటు సభ్యురాలు కాకపోయినా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించకపోయినా తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా మమత ఎన్నికవడం ఆమె జాతీయ ఆకాంక్షలకు అద్దం పడుతోందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. దాన్ని నిలబెట్టుకోవాలంటే 6 నెలల్లోపు అంటే నవంబర్ 4లోగా ఉప ఎన్నికల్లో నెగ్గాల్సి ఉంది. అప్పటికి ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడతాయా అన్నది అనుమానమే. కోవిడ్ 3rd వేవ్ కారణంగా ఉప ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయవచ్చు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన దీదీ తన దృష్టిని బెంగాల్ నుంచి ఢిల్లీ వైపు మళ్లిస్తున్నట్లు భావిస్తున్నారు. మరి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన మున్ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గట్టి అభ్యర్థి దొరికాడని సంబరపడిపోతున్న బీజేపీని గులాబీ రాజకీయం కంగారు పెడుతుందా? దళిత బంధు కమలనాథులకు సవాల్గా మారిందా? టీఆర్ఎస్ విసిరిన తాయిలాన్ని తిప్పికొట్టి దళితులను తమ వైపు తిప్పుకోవడానికి కమల్నాథులు వ్యూహరచన మొదలుపెట్టారా? దళితుల ఓట్లను కొల్లగొట్టాలనుకుంటున్న అధికార పార్టీని బీజేపీ ఎలా ఎదుర్కోబోతుంది? రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలనేది కమల్నాథుల వ్యూహంలో భాగమా? అసలు కేసీఆర్కు బీజేపీ చెక్ పెట్టగలదా? దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ దళిత బంధుపై చర్చలు జోరందుకున్నాయి.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్కి తామే ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బీజేపీకి దళిత బంధు స్కీమ్ సవాల్గా మారింది. ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్లో నిజానికి బీజేపీ మంచి ఊపు మీదుంది. ఒక రకంగా చెప్పాలంటే అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కంటే బీజేపీ ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. హుజురాబాద్లో బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ మాజీ మంత్రి ఈటెల రాజేందరే అని చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి వచ్చిన మొత్తం ఓట్లు 1683 మాత్రమే, అంటే 1% ఓట్ల కంటే తక్కువే. అయితే ఈటెల కాషాయ కండువా కప్పుకోవడంతో హుజురాబాద్ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అట్టడుగు స్థానం నుంచి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టించే స్థాయికి బీజేపీ చేరుకుంది. ఈటెలకు ధీటైన అభ్యర్థిని ప్రకటించడానికి గులాబీ దళం ఆపసోపాలు పడుతుందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెలకు చెక్ పెట్టడం కోసమే దళిత బంధును తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్తున్నారు. అదే చర్చ కమలనాథుల్లో కలవరం సృష్టిస్తోంది. హుజురాబాద్లో సుమారు 45,000కు పైగా దళితుల ఓట్లు ఉన్నాయంటున్నారు. వీరిలో మెజారిటీ ఓటర్లు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్కు మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టీఆర్ఎస్లోని పరిస్థితుల కారణంగా ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. అయితే ఈటెల రాజేందర్ను టీఆర్ఎస్ పార్టీ అవమానకరంగా బయటకు పంపడంతో సహజంగానే ప్రజల్లో ఆయనపై సింపతి కనిపిస్తోంది. ఈ సానుభూతితో ఈసారి కూడా దళిత ఓటర్లలో అత్యధికులు ఈటెలకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. దీంతో ఈటెలను దెబ్బ కొట్టేందుకే దళిత బంధు తీసుకొచ్చారనేది బీజేపీ ఆరోపణ. అదలా ఉంటే హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు అమలు చేయాలనుకోవడం ఈటెల రాజేందర్ పుణ్యమేనని కమలనాథుల ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా చేయకుంటే కేసీఆర్కు దళితులు గుర్తు వచ్చేవారు కాదని చురకలు అంటిస్తున్నారు. ఇదే అంశాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించిందట. మరోవైపు దళిత బంధును స్వాగతిస్తూనే ఎస్టీలకు సైతం కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేది బీజేపీ తెరపైకి తీసుకొస్తున్న డిమాండ్. ఎస్సీలతో పాటు ఎస్టీ బీసీలకు సైతం 10 లక్షలు ఇవ్వాలని కాషాయ నేతలు గళమెత్తుతున్నారు. ఇదే స్లోగన్తో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోందట. ఇదే అంశంపై అతి త్వరలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా చేయడానికి యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంది. హుజురాబాద్లో ఎస్సీలతో పాటు బీసీలు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈటెల రాజేందర్ సైతం బలహీన వర్గాలకు చెందిన నాయకుడు కావడంతో బీజేపీ బీసీ ఓటర్లపై కన్నేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎస్సీలతో పాటు ఎస్టీ బీసీలకు సైతం కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని కమలనాథులు డిమాండ్ చేయబోతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే ఎస్సీలకు 10 లక్షలు ఇస్తే సహజంగానే ఇతరులు సైతం ఆశిస్తారని, అప్పుడు వారిని బీజేపీ వైపు తిప్పుకోవాలన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉందట. ఇప్పటికే దళితులకు ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. 7 ఏళ్ల తర్వాత కేసీఆర్కు దళితులు గుర్తొచ్చారని బీజేపీ మండిపడుతోంది. దళితులకు ముఖ్యమంత్రి పదవి, 3 ఎకరాల భూమి హామీలు గుప్పించిన కేసీఆర్ వాటిని అమలు చేయలేదు. దాన్ని ఫోకస్ చేస్తూ ఉప ఎన్నిక ఉన్నందునే కేసీఆర్ దళితులపై ప్రేమ చూపిస్తున్నారని, ఇదే అంశాన్ని ప్రజలకు వివరిస్తామని కాషాయ పార్టీ చెప్తోంది. గత హామీల మాదిరిగానే దళిత బంధు కూడా ఎన్నికల స్టంట్గా మిగిలిపోకుండా
ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటున్నారు. దీంతో పాటు కేబినెట్లో ఎస్సీల్లో ఒక్కరికే చోటు కల్పించడం సరైంది కాదని, మరో ఇద్దరికి కేబినెట్లో చోటు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేయాలని భావిస్తోందట. అంతేకాదు, ట్యాంక్ బండ్పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయడం లేదో ప్రజలకు వివరించే వరకు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాషాయ పార్టీ నిర్ణయించిందట. మొత్తంగా దళిత బంధు పథకం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా గిరిజనులకు సైతం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండడంతో కమలనాథులు మరింత అప్రమత్తమవుతున్నారు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చి మరిచిన పలు అంశాలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని భావిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చేలోగానే దళిత సమస్యలపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారట. మరి ఈ స్ట్రాటజీతో వారు కేసీఆర్కు ఎంతవరకు చెక్ పెట్టగలరో చూడాలి. తెలంగాణ రాకముందు వచ్చాక కూడా కేసీఆర్ ఎన్నో ఉప ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఆయనకు ఉప ఎన్నికల స్పెషలిస్ట్ అనే పేరు కూడా ఉంది. సాధారణ ఎన్నికల్లో కేసీఆర్కు అపజయం లేదు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అనేక ఉప ఎన్నికలు, ఇంకా కొన్ని ప్రత్యక్ష పరోక్ష ఎన్నికలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అపజయాలు తక్కువే అని చెప్పాలి. అలాంటి గులాబీ బాస్ ఇంకా హుజూరాబాద్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎందుకు ఫైనల్ చేయలేకపోతున్నారు? ఈటెలకు చెక్ పెట్టడం అంత సులభం కాదని భయపడుతున్నారా? తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో ఉప ఎన్నికలనేవి కామన్గా మారిపోయాయి. అప్పట్లో ఉద్యమ వేడి రగల్చడానికి ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామాలు చేయడం, బైపోల్స్ జరగడం పరిపాటయ్యాయి. ఆ ఎఫెక్ట్తో గులాబీ బాస్ కేసీఆర్కి బైపోల్ స్పెషలిస్ట్ అన్న ట్యాగ్ లైన్ కూడా వచ్చింది. ఎందుకంటే ఉప ఎన్నికల్ని కూడా సాధారణ ఎన్నికలంత పక్కా ప్లానింగ్తో ఎదుర్కొనేవారాయన. ఆయన వ్యూహాలకు ప్రతిపక్షాలు చాలాసార్లు దిమ్మ తిరిగి కిందపడి గిలగిలా కొట్టుకున్నాయి. అంతటి వ్యూహాలు, రాజకీయ చతురత ఉన్న కేసీఆర్ మొదటిసారి తీవ్రంగా భయపడుతున్నారని రాష్ట్రంలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షాలు అదే విషయమై కోడై కూస్తున్నాయి. కేసీఆర్ కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే కేసీఆర్ కాంగ్రెస్కో బీజేపీకో భయపడ్డం లేదు, ఒక వ్యక్తికి భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఆయనే మాజీ మంత్రి ఈటెల రాజేందర్. హుజూరాబాద్లో తన విజయం నల్లేరుపై నడికేనని భావిస్తున్నారు ఈటెల. నిజంగా ఆయన గెలిస్తే అదో సంచలనం కావడం గ్యారంటీ. ముఖ్యంగా బీజేపీకి పట్టపగ్గాలు లేకుండా పోతాయి. అదే కేసీఆర్ను తీవ్రంగా భయపెడుతోందట. ఒక విధంగా చెప్పాలంటే హుజూరాబాద్కు ఉప ఎన్నిక జరగాల్సి రావడం కేసీఆర్ స్వయంకృతాపరాధమే అని చెప్పాలి. ఈటెలను మంత్రి పదవి నుంచి ఆవేశంతో తీసేశారో, ఆలోచించి తీసేశారో కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇంత క్లిష్టమవుతుందని కేసీఆర్ ఆలోచించి ఉండరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన చర్య వల్ల ఉప ఎన్నిక వస్తుందని కూడా కేసీఆర్ అనుకుని ఉండరంటున్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే అప్పటి ఆరోగ్య మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి అయిన డాక్టర్ రాజయ్యను కేబినెట్ నుంచి తీసేశారు. కానీ రాజయ్య గమ్మున ఉండిపోయారు. గత ఎన్నికల్లో ఆయనకు మళ్లీ టికెట్ ఇచ్చారు. రాజయ్య గెలిచారు. ఈటెల కూడా అదే విధంగా ఉంటారని కేసీఆర్ ఊహించి ఉంటారు. రాజయ్యను ఎందుకు తీసేశారో ఇప్పటికీ తెలియదంటారు కొందరు ప్రతిపక్ష నాయకులు. కానీ ఈటెల విషయంలో అలా జరగలేదు. ఆయనను పెద్ద అవినీతిపరుడిగా కేసీఆర్ ముద్ర వేయాలని చూశారు. దీంతో ఈటెల తిరుగుబాటు చేశారు.
ఇదే కేసీఆర్ మెడకు చుట్టుకుంది. హుజూరాబాద్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎంపికకు సంబంధించి కేసీఆర్ వ్యవహార శైలిని టీఆర్ఎస్ నాయకులు పక్కా ప్లానింగ్ అని చెబుతుంటే కేసీఆర్ భయపడుతున్నాడని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. సాధారణంగా కేసీఆర్ ఎన్నికల సమయంలో తన ప్లానింగ్ గురించి బహిరంగంగా నోరు విప్పరు. కానీ ఈ మధ్య దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే తెచ్చామని నోరు జారారు కేసీఆర్. ఏదేమైనా గులాబీ పార్టీలో ఈటెలకు ధీటైన అభ్యర్థి కోసం వేట మొదలైంది. ఒక సీఎంగా ఎన్నో బాధ్యతలున్నా అన్నీ హుజూరాబాద్ ముందు హుష్కాకి అయిపోయాయి. కరోనా థర్డ్ వేవ్, ఖజానా రుణభారం, ఉద్యోగుల వేతనాలు, వరదలు, శాంతి భద్రతలు ఇలా ఇంకెన్నో ముఖ్యమైన అంశాలన్నీ మరుగున పడిపోయాయి. కారణం సీఎం స్వయంగా హుజూరాబాద్ జపం చేస్తుంటే మంత్రులు అధికారులు మాత్రం ఏం చేస్తారు? హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డికి గాలం వేశారు. కానీ గులాబీల తొందరపాటు, కౌశిక్ గ్రహపాటు తెలియదు. కానీ ఆడియో లీక్ దెబ్బకు టీఆర్ఎస్కు షాక్, కౌశిక్కు వాత మాత్రమే మిగిలాయి. దాంతో అసలు ఇదంతా కాదంటూ ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ల కోసం వెతికారు కొద్ది రోజులు. ఆ తర్వాత ఈటెలకు ధీటుగా బలమైన బీసీ అభ్యర్థి అనే స్లోగన్తో తెలుగుదేశానికి చెందిన ఎల్ రమణకు గాలం వేశారు. ఇంత హడావిడి చేస్తున్నా తమ అభ్యర్థి ఎవరో మాత్రం చెప్పలేకపోతోంది గులాబీ పార్టీ.